2016 నవంబర్ 8 ఈ డేట్ అందరికీ గుర్తుంటుంది కదా, ముఖ్యంగా ఇప్పుడున్న వాళ్ళందరికీ. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ డిమానిటైజేషన్ నోట్ల రద్దు చేసింది. సో మళ్ళీ అది జరగబోతుందా? వాటి ప్లేస్లో పాలిమరైజ్డ్ నోట్లు రాబోతున్నాయా? ఒకసారి చూద్దాం. అసలు గవర్నమెంట్ నోట్ల రద్దు ఎందుకు చేసింది? సో దానివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అలాగే ఇప్పుడు మళ్ళీ చేస్తే వచ్చే ఇబ్బందులు ఏంటి, అసలు ఈ పాలిమరైజ్డ్ నోట్స్ అనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి వల్ల లాభాలు ఏంటి? ఉన్నటువంటి గవర్నమెంట్ 500 నోట్లు 1000 నోట్లు రెండింటినీ రద్దు చేసింది. దీన్ని కొంతమంది చరిత్రాత్మక నిర్ణయం అంటారు, మరి కొంతమంది సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు అంటారు. ఒకసారి రెండు చూద్దాం. దీనికి గవర్నమెంట్ 3 కారణాలు చెప్పింది. ఒకటి, నల్లధనాన్ని నియంత్రించడం, రెండోది నకిలీ కరెన్సీని అరికట్టడం, మూడోది ఉగ్రవాదుల కార్యకలాపాలకి వెళ్ళే నిధుల్ని తగ్గించడం కోసం. సో ముఖ్యంగా ఈ మూడే మన గవర్నమెంట్ చెప్పేది. అసలు ఈ డిమానిటైజేషన్ వల్ల, ఈ నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అలాగే మనకు కలిగిన లాభాలు ఏంటి, ఇవి ఒకసారి చూద్దాం. మొదటగా అయితే చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు. లైక్ మేమే ఏటీఎంల దగ్గర పెద్ద పెద్ద క్యూ లైన్స్ అని, అలాగే ఏ షాప్కి వెళ్ళినా సరే నోట్లు చెల్లకపోవడం, అంటే వాళ్ళు కొంచెం టైం ఇచ్చారు మన బ్యాంక్ వెళ్ళి మార్చుకోవడానికి, సో అక్కడ క్యూ లైన్లు. సో దీనివల్ల మాక్సిమం లేబర్లు కానీ మిగతా వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వచ్చి మధ్యతరగతి పేదవాళ్ళు అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. సో మేము కూడా ఏటీఎం దగ్గర బార్ల దగ్గర నించోవడం, బ్యాంకుల దగ్గర నించోవడం, నోట్లు మార్చుకోవడం. మన దగ్గర అన్ని నోట్లు ఉన్నాం అనుకోండి, గవర్నమెంట్ చెప్పినట్టుగా నల్లధనాన్ని అరికట్టడం. సో చాలా మంది బ్లాక్ మనీని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో దాచుకొని పెట్టుకున్నారు. వాళ్ళే బ్యాంకుల్లో పెట్టరు. బ్యాంకులో పెడితే మనకి ట్యాక్సీ రూపంలో కానీ సంథింగ్ ఏదో రూపంలో వస్తుంది, వాళ్ళు బ్యాంకులో పెట్టరు. సో నల్లధనాన్ని మొత్తాన్ని బయటికి తీసి ఖచ్చితంగా బ్యాంకులో అయితే వేయాలి. సో దానివల్ల చాలా వరకు నల్లధనం బయటకు వచ్చింది. ఇక మీదట ఎవరు దాచుకోవడం కాదు, ఎందుకంటే ఎప్పుడు ఏది రద్దు చేస్తారో మనకి తెలియదు. రెండవది, నకిలీ కరెన్సీని అరికట్టడం. మనకు తెలుసు దొంగ నోట్లు బాగా చలామణిలా ఉన్నాయి. ఈ మధ్యన మనం దురంధర్ సినిమాలో కూడా చూసాం. మూడోది అని చెప్పుకుంటే ఉగ్రవాదుల కార్యకలాపాలకు వాళ్ళ పాకిస్తాన్ మన దురంధర్ మూవీలో చూపించినట్టుగా ఒక 60,000 కోట్లు రెడీగా పెట్టుకొని ఉంచుకున్నారు. అవి వస్తే మొత్తం మనకి డూప్లికేట్ నోట్సే జరిగేవి. బట్ సడన్ నిర్ణయం వల్ల అది కూడా మనకు ఆగింది. సో అది బెనిఫిట్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ చెప్పిన 3 కారణాలు అయితే నాకనే కాదు అందరికీ తెలిసిందే మనకు బెనిఫిట్ ఉంది. అండ్ ప్రెసెంట్ ఉన్న నోట్లని ఇప్పుడు మనం పాలిమర్ నోట్స్కి మనం మార్చాలి అని గవర్నమెంట్ అనుకుంటుంది. ఇప్పటి నుంచే కదా, అది ఎప్పటి నుంచో ఉంది. సో మనం ఈ లెక్క చూసుకుంటే ప్రెసెంట్ మనకి రూపాయి కాయిన్స్ కానీ, 2 రూపీస్ కాయిన్స్ కానీ, 5 రూపాయల కాయిన్లు అని, 20 రూపాయల కాయిన్లు అని, 10 రూపాయల కాయిన్లు అని, అసలు ఈ కాయిన్లు మనం తయారు చేయడానికి ఎంత పడుతుంది, అలాగే నోట్లు తయారు చేయడానికి ఎంత పడుతుంది, ఒకసారి డీటెయిల్స్ చూసుకుంటే కనుక నేను మీకు చెప్తాను. ఈ కాయిన్స్ కానీ, ఈ నోట్లు కానీ మనం చూసుకుంటే కాయిన్ తయారీకి 1 రూపీ కాయిన్కి అయితే రూపాయి 10 పైసల నుంచి రూపాయి 50 పైసలు పడుతుంది. 2 రూపీస్ కాయిన్కి లేదా 5 రూపాయల కాయిన్కి రూపాయి 20 పైసల నుంచి రూపాయి 80 పైసలు. అలా మీరు తీసుకుంటూ పోతే ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క రూపాయి పడుతుంది. మీరు నోట్స్లో కూడా అంతే పడుతుంది. మీరు ఒక 10 రూపాయల నోటు తీసుకుంటే రూపాయి నుంచి 2 రూపాయలు, 500 రూపాయలు తీసుకుంటే 2 రూపాయల నుంచి 4 రూపాయలు. సో ఇలా మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఇప్పుడు మీరు అడగవచ్చు, 500 రూపాయల నోటుకి మీకు 2 రూపాయల నుంచి 4 రూపాయలు పడుతుంది కదా, అది ఎక్కువ ప్రింట్ చేయొచ్చు కదా. అలా కుదరదు ఖచ్చితంగా, ఎందుకంటే మన దగ్గరున్న గోల్డ్ నిధులు బట్టి మనం డబ్బులు అనేవి ప్రింట్ చేయడం జరుగుతుంది. సో మనం కాయిన్స్ అంటే మీరు చెప్పవచ్చు, సరే రూపాయి కాయిన్కి రూపాయి 10 నుంచి రూపాయి 20 పైసలు నుంచి రూపాయి 50 పైసలు పడుతుంది కదా, సో కాయిన్స్ ఎందుకు అంత ప్రింట్ చేయాలంటే కాయిన్స్ ఎక్కువ కాలం మన్నుతాయి. సో అందుకనే ప్రింట్ చేస్తాం, వాటిని ప్రింట్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడున్న నోట్లు ఏంటంటే అవి కాగితం నోట్లు, తొందరగా చిరిగిపోవడం, దానివల్ల మనం తిరిగి చేయడం, ఇది కూడా మనకు కాస్ట్ అవుతుంది. మనకి పాలిమర్ నోట్స్ వస్తే మనకు ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పాలిమర్ నోట్స్ ఆల్రెడీ చాలా దేశాల్లో మనుగడలో ఉంది. సో ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. మొదటిగా ఈ పాలిమర్ నోట్ల కోసం కనుక చూస్తే మనకి పాలిమర్ ప్రజెంట్ ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్ ఇవన్నీ పాలిమర్ నోట్స్ బాగా యూజ్ చేస్తున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంది పాలిమర్ నోట్లు. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రింటింగ్ ఖర్చు అనేది తగ్గుతుంది. అంటే అవి చిరిగిపోవడం, నానిపోవడం జరుగుతుంది కాబట్టి మొదటిగా మనకి ప్రింటింగ్ ఖర్చు తగ్గుతుంది. బట్ మనం ఎప్పుడైతే ఇది ప్రింట్ చేయాలనుకుంటున్నామో అప్పట్లో స్టార్టింగ్లో ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. మనం ఉన్న ప్రింటింగ్ మిషన్లు అన్ని మార్చాలి, తిరిగి మళ్ళీ పాలిమర్ ప్రింటింగ్ మిషన్స్ మార్చుకోవాలి. సో దీనివల్ల స్టార్టింగ్ లో ఇనిషియల్ స్టేజ్ లో ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఖచ్చితంగా ఉంటుంది. రెండవది వచ్చి ఈ పాలిమర్ నోట్స్ అనేది డూప్లికేట్ చేయడం, నకిలీ నోట్లు చేయడం చాలా కష్టం. మూడవది ఏంటంటే ఈ పాలిమర్ నోట్స్ అనేవి మనకి ఎక్కువ కాలం మనకి వస్తాయి. మనం ప్రతిసారి ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ ఉన్న మన కాగిత నోట్లు ఏంటంటే ఈ చిరిగిపోవడం వల్ల, ఈ నానిపోవడం వల్ల కొన్ని లక్షల కోట్లు మనం ప్రతి సంవత్సరం ప్రింట్ చేయడం, అలాగే రీప్రింట్ చేయడం, ఇది ఎక్కువ ఉంటుంది. మనకి పాలిమర్ నోట్లో ఆ ప్రాబ్లం ఉంటుంది. అవి ప్లాస్టిక్ తో తయారవుతుంది కాబట్టి మనకి ఖచ్చితంగా అవి ఎక్కువ మనకు ఉంటాయి. మనకి సేఫ్టీ, లైక్ నకిలీవి తొందరగా రాకుండా. నకిలీవి వస్తాయంటే వాటికి నకిలీ తయారు చేయొచ్చు, బట్ అంత ఈజీ కాదు. మన కాగితం ప్రింట్లో కాగితం నోట్లు తయారు చేసినంత ఈజీ అయితే పాలిమర్ నోట్స్ కాదు. సో మన ఇండియా కనుక పాలిమర్ నోట్స్కి వెళ్ళాలి అనుకుంటే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, అలాగే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటి అంటే
ప్రింటింగ్ మెషిన్స్ అన్ని మార్చాలి, పూర్తిగా ఒకేసారి మనం పాలిమర్ నోట్స్ అవ్వడానికి అయితే అవ్వదు. సో దాని కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగే బెనిఫిట్స్ కూడా మనకి నకిలీలు తగ్గుతాయి, మనీకి ఎక్కువగా వస్తుంది. సో అలాగే తడిచిపోవడం అవి ఉండదు. నాకు తెలిసి అది బెనిఫిట్ ఉంది. మనకి ఈ డిమానిటైజేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే చాలా వరకు మనకి బ్యాంకుల్లో డబ్బులు జమ పెరిగింది. ఎవడు ఇప్పుడు ఇళ్లలో దాచుకోవట్లే, ఎందుకంటే ఎప్పుడు మళ్ళీ డిమానిటైజేషన్, ఎప్పుడు నోట్లు సడన్ గా రద్దంటారో తెలియదు. కాబట్టి మనకున్న పెద్ద నోట్లు 1000 నోట్లు కానీ తర్వాత ఇచ్చిన 2000 నోట్లు కూడా మనం క్యాన్సిల్ చేశారు. సో దానివల్ల జనాలందరూ బ్యాంకులోనే జమ చేసుకుంటున్నారు, అందరూ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి చిన్న షాప్ లో మనకి ప్రతిదీ త్రూ మొబైల్ పే చేస్తున్నాం. అంటే మనకి త్రూ నెట్ అనేది పెరిగింది. ఒకప్పుడు మనకి ఆన్లైన్ పేమెంట్స్ అంటే ఏమీ తెలియదు అని ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ పే ఉంటుంది, ప్రతి ఒక్కరి చేతిలో గూగుల్ పే ఉంటుంది, ప్రతిదీ ఆన్లైన్ పేమెంట్. అది రూపాయి కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, 3 రూపాయలు. దీనివల్ల మనకి ప్రింటింగ్ ఖర్చు తగ్గుతుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ చాలా మనీలో ఉన్నవన్నీ ఎక్కువగా ఉన్నాయి, కానీ దీనివల్ల మనకి ఫ్యూచర్ లో ప్రింట్ చేసే కాయిన్స్ కానీ ప్రింట్ చేసే నోట్లు కానీ తగ్గడం జరుగుతుంది. సో మనకి ప్రింటింగ్ ఖర్చు తగ్గుతుంది. సో మనకి డిమానిటైజేషన్ వల్ల బెనిఫిట్స్ ఇదొకటి. మనకి ఆన్లైన్ పేమెంట్స్ బాగా అంటే బాగా ఆల్మోస్ట్ చాలా వరకు ఇప్పుడు అందరూ ఆన్లైన్ పేమెంట్. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేయని వారు ఎవరూ లేరు. ఆల్మోస్ట్ ఐ థింక్ 90% అందరూ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. సో దానివల్ల మనకి ఈ నోట్ల వాడకం తగ్గింది, ఆన్లైన్ పేమెంట్స్ ఇవి బాగా పెరిగినాయి. ఒకప్పుడు మనం డబ్బులన్నీ చేతుల్లో క్యారీ చేసుకుంటూ వెళ్ళాము. ఎప్పుడు ఈ డిమానిటైజేషన్ జరగకముందు ఆన్లైన్ పేమెంట్స్ తక్కువ ఉన్నప్పుడు పర్సల్లో పట్టుకెళ్తే అప్పుడు దొంగలు ఎక్కువ పట్టుకెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇప్పుడు కూడా ఉంది అనుకోండి. ఇప్పుడు అంతా ఆన్లైన్ క్రైమ్ జరుగుతుంది, అంతా సైబర్ క్రైమ్ ఇప్పుడు కూడా ఉంది. సో మన గవర్నమెంట్ పాలిమర్ నోట్స్కి రావాలంటే అది ఒకసారి తీసుకున్న నిర్ణయం కాదు, దశల వారికే జరగాలి ఖచ్చితంగా. సో డిమానిటైజేషన్ వల్ల కొంచెం ఇబ్బంది పడినా సరే చాలా వరకు మనం లాభపడామని నేను చెప్తాను. సో ముఖ్యంగా ఈ నల్లధనాన్ని అరికెట్టాము, టెర్రరిస్టులు ఉగ్రవాదులకు వెళ్ళే డబ్బులు మనం ఆపగలిగాము. ఇంకోటి నకిలీ, ఇది కూడా జరిగింది. ఇదైతే నేనైతే ఒప్పుకుంటాను. సో అలాగే ఆన్లైన్ పేమెంట్ చాలా అంటే చాలా పెరిగాయి. ఇప్పుడు డబ్బులు దాచుకునే వాళ్ళు ఎవ్వరు కూడా తీసుకెళ్లి బ్యాంకులో దాచుకుంటున్నారు ఖచ్చితంగా. అది ధన రూపాయి కావచ్చు, గోల్డ్ రూపాయి కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, స్టాక్స్ కావచ్చు. సో ప్రతిదీ మనకి దీనివల్ల ట్యాక్సెస్ పెరిగాయి, గవర్నమెంట్కి వెళ్ళి ఆదాయం కూడా పెరిగింది. సో డిమానిటైజేషన్ మీద ఖచ్చితంగా నాకైతే కొంచెం ఇబ్బంది పడ్డాం, బట్ చాలా వరకు ప్లస్ అనే చెప్తాను. అండ్ ఈ పాలిమర్ నోట్స్కి వస్తే కనుక సో ఇది ఒకసారి అయితే అవ్వదు, దశల వారిగా అవుతుంది. మనకి ఏవైతే ఆల్రెడీ ఉన్న దేశాలు అయితే బాగానే ఉన్నాయి, లైక్ మీరు ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, యునైటెడ్ కింగ్డమ్స్ కానీ, సింగపూర్ కానీ, ఇవన్నీ ఆల్రెడీ చాలా మందిలో ఉన్నాయి. అత్యధికంగా మనకి ఆస్ట్రేలియా అయితే పాలిమర్ నోట్స్ చాలా మంది చేస్తుంది. సో అది బాగానే వెళ్తుంది. ఇప్పుడు మన ఇండియా కూడా కావాలనుకుంటే కనుక సడన్ గా అయితే అవ్వదు, అది దశల వారీగా అయితేనే మనకు అవుతుంది. అది చూద్దాం ఫ్యూచర్ లో అవుతుందో. సో